బిగ్ బాస్ సీజన్ 9 సండే దసరా ఎపిసోడ్ పూర్తవ్వగానే స్టార్మా ఓ ప్రోమోనైతే రిలీజ్ చేసింది. అయితే ఆ ప్రోమోకి సంబంధించిన అప్డేట్స్‌ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ నాగార్జున గారు ఇచ్చిన హైప్‌కి కాస్త ఏదో ఒక సరికొత్తగా ప్లాన్ చేస్తూ కాస్త హైప్‌కి తీసుకెళ్లడానికి బిగ్ బాస్ టీమ్ తెగ ట్రై చేస్తుంది. ఇందులో భాగంగానే మండే అంటే అందరూ ఎదురు చూసేది నామినేషన్స్ ప్రక్రియ. ఏ కంటెస్టెంట్స్ నామినేట్ అవుతారు అంటూ వాళ్ళను అభిమానించే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇక ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 9లో సరికొత్తగా మండే రోజు నామినేషన్స్ ప్రక్రియ కాకుండా మొదట ఇమ్యూనిటీ టాస్క్‌నైతే ప్లాన్ చేసింది 'బిగ్ బాస్' టీమ్. ఇక ఇమ్యూనిటీ టాస్క్‌లో ఎవరైతే సేవ్ అవుతారో ఆ కంటెస్టెంట్స్ నామినేషన్స్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉంటారనమాట. మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవాలి. అంటే ఇమ్యూనిటీ ద్వారా సేవ్ అయిన కంటెస్టెంట్స్ నామినేషన్స్ చేయొచ్చు కానీ వాళ్ళని ఎవరు నామినేట్ చేయకూడదు అంటూ 'బిగ్ బాస్' చెప్తారు. అయితే ఇకపోతే ఆ ప్రోమోలో ఇమ్యూనిటీ టాస్క్‌కి సంబంధించి ఏం రిలీజ్ చేశారంటే, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని 6 టీమ్స్‌గా డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక టీమ్‌లో ఇద్దరు మాత్రమే ఉంటారు. వీళ్ళు కంటెస్టెంట్స్ ఎవరైతే వాళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేసి విన్నింగ్ వరకు వెళ్తారో, ఆ కంటెస్టెంట్స్‌కు ఇమ్యూనిటీ అనేది దక్కుతుందనమాట. అయితే హౌస్‌లో ఇక ప్రోమోలో వచ్చిన టీమ్ విషయానికి వస్తే, ఒక టీమ్‌ని 4 మెంబర్స్‌గా డివైడ్ చేశారు. సుమన్ శెట్టి గారు, అలానే దివ్య, ఇక సంజన, ఇమ్మాన్యుయల్ వీళ్ళు నలుగురు కూడా పార్టిసిపేట్ చేయాలి. 2 టీమ్స్‌గా ఆపోజిట్‌గా ఉండి. అయితే ఇక గేమ్ విషయానికి వస్తే ఒక క్యూబ్‌ని అరేంజ్ చేసి, ఆ క్యూబ్స్‌ని పగలగొట్టుకుంటూ ఎక్కి, దానిలో ఉన్న స్టార్స్‌ని తీసి వాళ్ళకిచ్చిన బుట్టలో వేయాల్సుంటుంది. అయితే సంజన గారు పరిగెట్టుకుంటూ వెళ్ళి త్వరగా పగలగొట్టి అందులో స్టార్స్ తీసి వేస్తూ ఉంటారు. ఒకవైపు ఇమ్మాన్యుయల్, దివ్య అలానే సుమన్ శెట్టి గారు కూడా వేస్తూ ఉంటారు. ఆ టైంలో దివ్యని ఇమ్మాన్యుయల్ ఒక్కసారిగా తోసేసి, "అమ్మ నేను వీళ్ళని పట్టుకుంటాను. నువ్వు ఫాస్ట్‌గా కలెక్ట్ చెయ్యు" అని చెప్తూ ఉంటాడు ఇమ్మాన్యుయల్. అయితే ఇక సంజన ఫాస్ట్‌గా కలెక్ట్ చేస్తూ ఉన్న దివ్య ఒక్కసారిగా ఇమ్మాన్యుయల్‌ని కిందకి తోసి పడేస్తుంది. అంటే రోప్ పైన ఇమ్మాన్యుయల్ దివ్యను గట్టిగా పట్టుకున్న దివ్యకి ఉన్న స్ట్రెంగ్త్‌తో ఒక్కసారిగా ఇమ్మాన్యుయల్‌ని డౌన్‌కి తోసేస్తుంది. దాంతో సుమన్ శెట్టి గారు అలానే దివ్య ఫాస్ట్‌గా స్టార్స్‌ని కలెక్ట్ చేస్తారు. ఈ టాస్క్‌లో సంజన అలానే ఇమ్మాన్యుయల్ ఓడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి గారు, దివ్య అయితే ఫర్దర్ రౌండ్స్‌కి మూవ్ అవుతారనమాట. ఆ తర్వాత ఇక హౌస్‌లో కంటెస్టెంట్స్‌ని ఎవరైతే డివైడ్ అయ్యి ఉన్నారో సెకండ్ టాస్క్ ఇమ్యూనిటీ టాస్క్‌లో తనూజ గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇక సెకండ్ టాస్క్ పెట్టింది ఏదైతే ఉందో, ఆ టాస్క్ మొత్తం అందరూ ఫెయిల్ అవుతారట. ఆ తర్వాత మళ్ళీ టీమ్స్‌గా డివైడ్ చేసి, మళ్ళా ఇమ్యూనిటీని కొత్తగా అరేంజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే సెకండ్ టైమ్ ఏదైతే టీమ్స్‌ని ఫార్మ్ చేస్తారో, అందులో దివ్య, సుమన్ శెట్టి గారు కాకుండా, సుమన్ శెట్టి గారు, తనూజ ఉంటారట. ఆ తరువాత పెట్టే కొన్ని రోప్స్ లాడర్ ఎక్కి క్యూబ్స్‌ని అరేంజ్ చేయాలని సెకండ్ ఇమ్యూనిటీ టాస్క్ పెట్టడంతో, ఆ టాస్క్‌లో సుమన్ శెట్టి గారు, తనూజ వాళ్ళ 100% ఇచ్చి వీళ్ళు ఫైనల్ ఇమ్యూనిటీ వరకు కూడా వెళ్ళి ఇమ్యూనిటీని గెలుచుకున్నారట. అయితే ఈ వారం సుమన్ శెట్టి గారు, అలానే తనూజ ఇమ్యూనిటీ అందుకొని నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్టు తెలుస్తుంది. అయితే తనూజ నామినేషన్స్‌లోకి వచ్చిన ఓట్స్ వేసే అంత అభిమానులు బయట ఖచ్చితంగా ఉన్నారు. కానీ సుమన్ శెట్టి గారు మాత్రం నామినేషన్స్‌లోకి నేను రాకూడదు, ఎలా అయినా గేమ్ ఆడాలి అని కసి ఆయనలో పెరిగింది. మొదట బిగ్ బాస్‌కి వెళ్ళేటప్పుడు నేను ఆట ఆడలేను, నన్ను సపోర్ట్ చేయండి అన్నారు. కానీ ఈ ఇమ్యూనిటీ టాస్క్‌లో ఆయన ప్రాణం పెట్టి ఆట ఆడినట్టు తెలుస్తుంది. ఇకపోతే ప్రెజెంట్ కెప్టెన్‌గా ఉన్నారు కాబట్టి డీమన్ పవన్ చివరి వరకు సంచాలకుగా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. ఇక హౌస్‌లో ప్రెజెంట్ ఎవరు సుమన్ శెట్టి గారు, తనూజ అలానే డీమన్ పవన్‌కి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ఉండదు. వీళ్ళు ముగ్గురు వేరే కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేస్తారు కానీ వేరే కంటెస్టెంట్స్ వీళ్ళని నామినేట్ చేయడానికి లేదు. అయితే ఈ ముగ్గురు సేఫ్ జోన్‌లో ఉండి మిగతా ఏ కంటెస్టెంట్స్ ఈ వారం నామినేషన్స్‌లోకి వస్తారో రావాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.